పారేసుకోబోయి సిట్టిసిలక ఏంది యవనం తిరగబెట్టిందా? పట్టపగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అదిరిందే. మన ఆసుపత్రిలోనే కళ్ళాపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమాకు సామి అంటూ ఈరభద్రుని ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడురా అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూర్చున్నావే. మీ సర్వీస్ ఏ ఊరు ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. చెల్లికమ్మ కూడా తీసుకోకుండా ఈడన అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది? మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుడు లాంటి ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకి పెట్టండి. మీకు దండాలయ్యా. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆ ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మళ్ళేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టొచ్చాయిసు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా. మరి ఏంటి టప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదివిద్దాం. ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది. మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. ఐసు ఐసు దళపతి Excuse me, sir. Vijay Bhargav wife delivery ki admit ayyaru. Very good. She's perfectly all right. Inko aragantlo normal delivery avutundi. This is her report. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. Enduku doctor cesarean? Anta normal gaane undiga. Na mohan chusi evanukuntunnao? Jesus Christ, Mother Teresa, Nightingale. Medicine is not a service. It's going to be the biggest business of this world. నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది? ఇవాళ ప్రసవం, రేపు డిశ్చార్జ్. వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు. మనం 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పని చేస్తే పిల్లలతో హ్యాపీగా. అదే సిజేరియన్ అయితే వాళ్ళు 10 రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి. ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేని వాడు ఉంటుంది. 5,000 రూపాయలు అన్యాయంగా అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నుంచుంటుంది. కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు రోగిస్తులే. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్, బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే. వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్. దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్యకే సిజేరియన్ ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్. షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే. umbilical cord collapse అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. Anesthetist late doctor. Oh yeah. Why can't you try it? అయ్యో డాక్టర్, ఇంతవరకు ఆ పని చేయలేదు. ఆవిడతోనే మొదలెట్టు. అర్జున్, ఇప్పుడు సిజేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా? మార్క్ మై వర్డ్స్, ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు. సిజేరియన్ సిద్ధం చేయి. లేదు, నా మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. umbilical cord collapse. Oh, sorry.
బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. దళపతి సి, మనకి వేరే ఆప్షన్ లేదు, సిజేరియన్. డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెం సేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పీక చుట్టుకున్నది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. ఆయనతో చెప్పారా? దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి, ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అనస్థీసియా అన్నా, అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్ళు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా. వస్తానా? నాన్న, అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా? ఏను కదా? నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండరు. అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోద్ది. పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను ఒకరోజు భయంకరమైన వాన. ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐసు వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తడిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా, చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ స్వామిలా ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా. ఇలా మాట కలిపి ఊసులాడుకొని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదేరా నీ పంజాబ్ తాత బేవకూఫ్. మీ అమ్మని పంజాబ్కి ఎత్తకపోయాడు. అయ్యో, మనం ఊరుకుంటావా? పంజాబ్కి పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా. పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవా, నువ్వెట్టా పుట్టావో చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో 4 వైపులా బట్టలు చుట్టి ఎవరో 4 ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ